కొత్త షాప్ కదా, ఎక్కువ రోజులు నిలబడదులే అని అలా కూర్చాను. మొత్తానికి పందెంలో గెలిచారుగా, ఇంకేంటి? అంకుల్ ఈ నెలలో షాప్ మూసేస్తున్నాడు కాబట్టి ఆ షాప్ లో సరుకు కూడా మనం కొనేసుకుందాం. ఏమవుతురా? ఏమయ్య శేఖరం, నువ్వేం షాప్ వేయక్కర్లేదు. నాకు తెలుసు ఈ కొట్టే నీ జీవనాధారం అని. ఈ పందెంలో నువ్వు ఓడిపోయావని నీ కొట్టే మూసేయక్కర్లేదు. ఏంటంకుల్ మీరు మాట్లాడేది? మనం పందెం గెలిచాం, లెక్క ప్రకారం అయితే వాడి షాప్ మూసేయాలి. మన ఎదుగుదల కోసం పక్కన తొక్కేయడం తప్పురాగా. పందెం ప్రకారం శేఖర్ షాప్ మూసేస్తే అతనికి ఇంక జీవనాధారం ఏమి ఉండదురా. ఇన్ని నెలలుగా ఉద్యోగం పోతే నేను ఎంత ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు శేఖర్ కొట్టు మూసేస్తే అలాగే ఇబ్బంది పడతాడు. నేను పడ్డ కష్టం ఇంకొకరికి ఇవ్వదలుచుకోలేదురా. కాబట్టి నువ్వు రేపటి నుంచి మామూలుగానే కొట్టు తెరుచుకుని అమ్ముకో శేఖర్. నాకు కాంపిటీషన్ గా అవుతున్నామని నీ మీద పందెం కాసి నిన్ను ఓడిద్దామని అనుకున్నాను జగన్నాథం. నన్ను క్షమించు. ఆ పందాలన్నీ పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఇద్దరు హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం. ఏదో అనుకున్నాను కానీ మామూలు విషయం కాదండి. మా అంకుల్ లెక్కలే కాదు